నమస్తే సార్. హాయ్. మనం హీరోయిన్స్‌ని చూస్తున్నాం. ఫీల్డ్‌కొచ్చినప్పుడు అసలు పాత యాడ్స్ ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూసినప్పుడు అసలు వాళ్ళు వీళ్ళు ఒకటేనా? అంటే ఎగ్జాంపుల్ 'నయనతార' గారిని చూస్తే ఇప్పుడు ఎంత సచ్ ఎ బ్యూటిఫుల్ అంటే ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా తను అసలు ఎంత అద్భుతంగా మళ్ళీ పాత ఫోటోకి దీనికి అసలు కంపారిజనే ఉండదు. సో, ఇలా కూడా యూజ్ అవుతుందా? అంటే కంప్లీట్‌గా ఒక మనిషిని అంతలాగా ఎఫెక్ట్ చేస్తుందా? ఒకటి సర్జరీస్ ఎలోన్ అని చెప్పనిక్కడ. హ్మ్. వాళ్ళు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చినప్పుడు కొత్తలో హ్మ్. చాలా క్రూడ్‌గా ఉంటారు. హ్మ్. అంటే విలేజెస్ నుంచి రావడమో, లేదంటే టౌన్స్ రావడం ఫ్రెష్‌గా ఉంటుంది ఫేస్. హ్మ్. తినే డైట్, తర్వాత వాళ్ళ ఫిజిక్, తర్వాత వాడే ప్రొడక్ట్స్ కూడా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ చేంజ్ అవుతాయి. అన్నీ చేంజ్ అయ్యి కలెక్టివ్‌గా హ్యూజ్ చేంజ్ అనిపిస్తుంది ఎక్స్‌పీరియన్స్‌గా. సర్జరీ ఎలోన్ ఉండదు. ఓకే. సర్జరీ పర్సెంటేజ్ ఒక 20-25% చేంజ్ అయినా కూడా హ్మ్. వాళ్ళ న్యాచురల్ ఫీచర్స్ అన్నీ కూడా ఒరిజినల్ న్యాచురల్ ఫీచర్సే. ఓకే. నోస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. చాలా మందిలో మీరు చెప్పిన అన్నిట్లో కామన్ థింగ్ ఏంటంటే నోస్ ఉంటుంది. హ్మ్. నోస్‌లో సర్టిల్ చేంజ్ కూడా చాలా హ్యూజ్ చేంజ్ అవుతుంది బయటకొస్తారు. అదే నా క్వెషన్ గూడా. అంటే ఒక చిన్న చేంజ్ మనిషిలో ఇంత మార్పు తీసుకొస్తుందా అని. ఉంటుంది. సెకండ్ థింగ్ నోసు అండ్ మినిమల్ టచప్స్. హ్మ్. ఎట్లుందంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి ఫేస్‌లో. ఓకే. మనం ఫేస్ అంతా మార్చాల్సిన అవసరం లేదు. హ్మ్. ఒక పోర్ట్రైట్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఎక్స్‌పర్ట్ ఆర్టిస్ట్‌కి, ఒక గ్రేట్ ఆర్టిస్ట్‌కి కొన్ని స్ట్రోక్సే తేడా ఉంటుంది. ఓకే. 95% వీడు చేస్తాడు. హ్మ్. ఫ్యూ స్ట్రోక్స్తోని దట్ విల్ బికమ్ మోర్ హ్మ్. అపీలింగ్. సో అందుకనే సర్జన్ గారి మీ ఎస్థెటిషియన్స్ కానీ ఎవరైతే కూడా ఫేస్ అంతా మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. మీ గోల్డెన్ రేషియోలో ఎక్కడ చేంజ్ చేస్తే మాక్సిమం ఈల్డ్ వస్తుంది అని తెలిసినప్పుడు మినిమల్ ప్రొసీజర్స్తోని, మినిమల్ చేంజెస్తోని మాక్సిమం అవుట్పుట్ తీసుకురావచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ఇప్పుడు నేనే అనుకోండి రైట్. వచ్చాను. నేను క్లయింట్‌ని. ఇప్పుడు నా ఫేస్ ఉంది గదా! ఇప్పుడు ఇందులో ఏ పాయింట్స్ ఇప్పుడు మీరన్నట్టు కీ పాయింట్స్ వేటిని టచ్ చేసి చేంజ్ చేస్తే బాగా చేంజ్ కనిపిస్తదంటే ఏం చెప్తారు? మనకి యూజువల్‌గా మనం ఫేస్‌ని 3 పార్ట్స్‌లో డివైడ్ ఇప్పుడు చేస్తాం. నా ఫేస్‌లో చెప్పండి. ఓకే. ఇప్పుడు మీ ఫేస్‌కి వచ్చేసరికి హ్మ్. ఏమైందంటే మీది స్క్వేర్ ఫేస్ అంటే పూర్తిగా ఓవల్ కాదు. సేమ్ టైమ్ హ్మ్. రౌండ్ ఫేస్ కాదు. హ్మ్. కొంచెం స్క్వేరిష్ ఫేస్ ఉంటుంది. హ్మ్. కొంచెం స్క్వేరిష్ ఉంటుంది. ఆన్ స్క్రీన్‌కి వెళ్ళేసరికి మీకు ఏమైందంటే స్పెషల్‌గా ఈ ఏరియా కొంచెం అంటే ఇప్పుడు మీకు టీవీ స్క్రీన్ పర్లేదు. బిగ్ స్క్రీన్ వేసేసరికి మీ ఫేస్ చాలా పెద్దగా కనిపిస్తుంటుంది. ఓహ్! అవును. హ్మ్. సో వి నీడ్ టు రిమూవ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ జా. ఓకే. జా స్ట్రాంగ్ జా ఉంది మీకు. సో మీ జాని కొంచెము మనం కొన్ని రకాల టాక్సిన్స్‌తోని జాన్ సైజ్ తగ్గియగలుగుతాం. సింపుల్ ప్రొసీజర్. ఓకే. వితౌట్ సర్జరీ హ్మ్. మీకు 3 డేస్‌లోనే మీ జా సైజ్ తగ్గిపోతుంది. అంటే ఇదంటున్నారా? ఈ ఓకే. పాయింట్. ఓకే. ఓకే. సో మీకేమైందంటే ఆటోమేటిక్‌గా మీ ఫేస్‌లో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ మీరు ఇట్లా పెట్టుకొని చూస్తే హ్మ్. ఫేస్ లుక్స్ ఓవల్ అండ్ లాంగ్. ఓకే. సడెన్‌గా మీకు ఆన్ స్క్రీన్ మీద చాలా డిఫరెన్స్ వస్తుందది. ఫేస్ చిన్నగా అయిపోతుంది. స్క్రీన్ మీద మీకు తెలుసు కదా! నేచురల్‌గా ఉండే నార్మల్ ఫేస్ కూడా స్క్రీన్ మీద డబుల్ అనిపిస్తుంది. హ్మ్. యూ లుక్ వెరీ బిగ్ ఆన్ ద స్క్రీన్. యెస్. యెస్. బయట యూ ఆర్ హెల్తీ అండ్ నార్మల్. హ్మ్. సో స్క్రీన్ కోసము సడెన్ కరెక్షన్ చేస్తాం మనం. అది మనకు అందుకనే వన్స్ వి అండర్‌స్టాండ్ యువర్ ప్రొఫెషన్. మీరు యాంకరా? ఆర్ మీరు యువర్ ఆర్టిస్ట్. మీరు మెయిన్ స్క్రీన్ మీద కనపడుతున్నారా? హ్మ్. స్క్రీన్ తగ్గట్టుగా మీరు ఎట్లా కనపడుతుంది మనకు కనుక ఐడియా ఉందంటే హౌ యూ లుక్ గుడ్ ఆన్ ద స్క్రీన్ వీ కెన్ కరెక్ట్ ఇట్. ఓకే. అంటే దానికి సర్జరీ అక్కర్లేదా? లేదు అవసరం లేకుండా ఓకే. ఓకే. చేయగలుగుతాం. ప్రతిదానికి సర్జరీస్ అవసరం లేదు. హ్మ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి మీ ఫోర్ హెడ్ ఈస్ గుడ్. మీ ఐబ్రోస్ బాగున్నాయి, ఐ లాషెస్ బాగున్నాయి. హ్మ్. అండర్ ఐస్ మైల్డ్గా కొంచెం డిప్రెషన్ ఉంది. హ్మ్. మేబీ కొద్దిగా అక్కడ అండర్ ఐస్లో లైట్ వాల్యూమైజ్ చేస్తే సరిపోతుంది. అది కూడా ఫిల్లర్స్తో కానీ ఓకే. పిఆర్పితో కానీ చేసుకోవచ్చు. హ్మ్. నోస్కి వచ్చేసరికి హ్మ్. మీ నోస్ స్లైట్లీ అంటే మీ ఎథ్నిసిటీ వల్ల మీ Hmm. ఫాదర్ కానీ మదర్ నుంచి కానీ లేదా మీ మామయ్యల నుంచి కానీ కొంచెం ప్రొజెక్షన్ కొంచెము స్లైట్లీ ఓవర్ ప్రొజెక్టెడ్ నోస్ అది. హుహు. అది మీ ఎథ్నిసిటీలో అది నార్మల్ అది. హ్మ్. దాన్ని మనం నోస్ యాంగిల్ని హ్మ్. ఒక 5 degrees పైకి తీసుకొచ్చినా హ్మ్. మీ నోస్ విల్ బి మోర్ ఫెమినైన్ నోస్. ఓకే. అది దీనికి కూడా ఏం సర్జరీ అక్కర్లేదు. వితౌట్ సర్జరీ కూడా చేసుకోవచ్చు ఇలాంటి ఓకే. చిన్న ప్రొసీజర్స్ అంతా Hmm. కూడా స్టిచ్ లేకుండా చేయగలిగే ప్రొసీజర్స్ అంతా కూడా. ఓహ్! తర్వాత లిప్కి వచ్చేసరికి అప్పర్ లిప్ కొంచెం థిన్నర్ లిప్ ఉంది. హ్మ్. కొంచెం వాల్యూమైజ్ అయితే లోవర్ లిప్కి బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఓకే. అండ్ షేప్ కూడా బౌ షేప్ తీసుకురావచ్చు దానికి కూడా. హుహు. సో ఈ 4 థింగ్స్తోనే మీకు ఇన్స్టెంట్గా హ్మ్. ఈ చెప్పిన 3-4 థింగ్స్లో మీ ఫేస్లో ఆల్మోస్ట్ ఒక 40% ప్రొజెక్షన్ తేడా వస్తుంది. ఓహ్! వితౌట్ సర్జరీ నైఫ్ మళ్ళీ. వితౌట్ ఆ! నైఫ్ ఓకే. వితౌట్ నైఫ్. ఓకే. ఓకే. సో ఇక్కడ అంతా చెప్పినంత కూడా ఆ! విత్ ఇన్ 1 or 2 సెషన్స్లో చేయగలిగే థింగ్స్. ఓకే. హ్మ్. సో అంటే ఎవ్రీ ఫేస్ ఇప్పుడు మీది ఒక యూనిక్ ఫేస్. ఇప్పుడు నాదొక యూనిక్ ఫేస్. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ యూనిక్ ఫేసెస్ ఆన్ యూనిక్ రిక్వైర్మెంట్స్. ఓకే.
మీ రిక్వైర్మెంట్ ఒక సేమ్ మీలాగా ఒక ఐటీలో ఉన్న అమ్మాయి రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. తనకు జాలైన అవసరం ఉండకపోవచ్చు. ప్రాబ్లీ షీ మైట్ రిక్వైర్ ఓన్లీ లిప్ కరెక్షన్, ఓకే. అండర్ ఐ కరెక్షన్. సో మనం కస్టమైజ్ చేసి టైలర్ మేడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్లయింట్ సాటిస్ఫాక్షన్ చాలా హైగా ఉంటుంది. ఓకే. మ్యాక్సిమం ఈల్డ్ తక్కువ అమౌంట్లో తీసుకురాగలుగుతాం. ఎక్స్పర్ట్కి ఫ్రెషర్కి డిఫరెన్స్ ఏంటంటే డాక్టర్స్లో ఫ్రెషరు చాలా చేయాలనుకుంటాడు, ప్రాబ్లీ ఎక్కువ వాల్యూమ్స్ వాడతారు, మేయర్ ప్రొసీజర్ చేస్తారు. ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైందంటే మీరు అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఏ చేంజ్తో హైయెస్ట్ చేంజ్ వస్తుంది అనే దగ్గర మనకు డిఫరెన్స్ వస్తుంది. సో సింపుల్ ప్రొసీజర్స్తో మ్యాక్సిమం వీళ్ళు తీసుకురాగలుగుతాం. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎక్కడనే ఏ ఫీల్డ్ అయినా మీరు ఆఫ్ కోర్స్ ఎస్.